హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి విద్యార్థులకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే విద్యార్థులకు 2026లో హాఫ్ డే స్కూల్స్ అంటే ఒంటిపూట బడులకు సంబంధించిన కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఆ టైమింగ్స్ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక శీతాకాలం ముగిసి ఇక వేసవి కాలం అడుగు పెడుతుంది. ఈ క్రమంలోనే రాత్రి ఉదయం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి చలిగాలులు వీస్తున్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం ఎండ దంచి కొడుతుంది. ఇక మహాశివరాత్రి కూడా పూర్తి కావడంతో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 10 దాటితే భానుడి బగబగలు తట్టుకోలేకపోతున్నాము. ఇక ఈ నేపథ్యంలోనే తెలంగాణ విద్యాశాఖ రాష్ట్రంలోనే స్కూళ్లకు ఒంటిపూట బడులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక అదే సమయంలో ఈ ఏడాది ఎండాకాలం సెలవులకు సంబంధించిన షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. మరోవైపు రంజాన్ మాసం సందర్భంగా స్కూళ్ళు వేళల్లో కూడా మార్పులు చేసింది. ఇక మార్చి 16వ తేదీ నుంచి తెలంగాణలోనే అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి టైమింగ్స్ను కూడా వెల్లడించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకే తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. మధ్యాహ్నం 12:30 విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని సూచించింది. ఇక 10వ తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒంటిపూట తరగతులను నిర్వహించాలని వెల్లడించింది. అదే సమయంలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవులపైన తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలో స్కూళ్లకు ఎండాకాలం సెలవులు ప్రారంభం అవుతాయని వెల్లడించింది. ఇక 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 12వ తేదీ నుంచి తరగతులు పునః ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక ఈ నెల 19వ తేదీ నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే రంజాన్ సందర్భంగా కొన్ని పాఠశాలల సమయాల్లో కూడా మార్పులు చేస్తూ తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఎయిడెడ్ ఉర్దూ మీడియం స్కూళ్లలో టైం టేబుళ్లు మార్చింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ స్కూళ్లలో తరగతులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. అవసరమైతే వారంలో ఒకరోజు అదనపు క్లాసులు నిర్వహించాలని ఆదేశిస్తూ తెలంగాణ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.